కాకినాడ పాత బస్ స్టాండ్ వద్ద గల ఇస్రాయల్ మెమోరియల్ ప్రార్థనా మందిరంలో క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. పాస్టర్ డాక్టర్ జి రాజభూషణం ఆధ్వర్యంలో జరిగిన ఈ క్రిస్మస్ వేడుకల్లో రావులపాలెంకు చెందిన పాస్టర్ ఆనందరాజు పాల్గొని వాక్య పరిచర్య చేశారు. అనంతరం సండే స్కూల్ విద్యార్థులు నిర్వహించిన యేసు జననం లఘు ప్రదర్శన ఆహుతులను ఆకట్టుకుంది. అలాగే ప్రార్థనా మందిరానికి చెందిన సండే స్కూల్ చిన్నారులు వారు నేర్చుకున్న బైబిల్లోని వాక్యాలు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. క్రిస్మస్ వేడుకల సందర్భంగా ఇశ్రాయేలు ప్రార్థనా మందిరం పాస్టర్ డాక్టర్ జి రాజభూషణం దాతల సహకారంతో పేదలకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. అలాగే సండే స్కూల్ చిన్నారులకు గిఫ్ట్స్ను రాజభూషణం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యేసుక్రీస్తు బోధనలు మానవాళికి ఆదర్శంగా ఉంటాయని, నేటి తరం యువత వీటిని అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కె యేసురాజు, సత్యకుమారి, కె అమ్మాజీ పెద్ద సంఖ్యలో సంఘస్థులు పాల్గొన్నారు. యేసుక్రీస్తు పుట్టుక సందర్భంగా 1980వ సంవత్సరం నుండి మరి బీదలను మరి అలాగే భర్తలు లేని వారికి, తల్లిదండ్రులు లేని వారికి ఈ విధంగా బట్టలు ఇవ్వటం, అన్నం భోజనాలు పెట్టడం ఈ విధంగా చేస్తున్నాం. ఎందుకంటే దేవుని వాక్యములో బీదలను కనికరించేవాడు ధన్యుడని చెప్పడం వల్ల ఈ విధంగా బీదలైన వారికి దాన ధర్మం చేస్తూ నా జీవితాన్ని ఈ విధంగా సమర్పించుకోవడానికి నేను తీర్మానం చేసుకోవడం. యేసు ఎలాంటి ప్రేమ కలిగిన వాడై దేవుడి లోకమును ఎంతో ప్రేమించెను. ఆయన ప్రేమ చూపించడానికి పరలోకమును విడిచిపెట్టి భూమి మీదకి దిగి వచ్చి పాపములో పతనమైపోతున్నటువంటి మనల్ని, ఆ పాప బద్ధకాల్లో విచ్ఛిన్నమైపోతున్నటువంటి మనల్ని, ఈ యొక్క పాపములన్నిటికీ పరిహారముగా ప్రభువైన యేసుక్రీస్తు ఆకాశమునకును భూమికి మధ్య సిలువలో వేలాడి మన పాపములన్నిటిని పరిహరించి మనకు గొప్ప విడుదల కలిగించాడు. ఉపకారము చేసి స్తోత్రం చెప్పండి.